అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఒక మహిళా ఎస్ఐ పైన కొంతమంది వైసీపీ శ్రేణులు దురుసుగా ప్రవర్తించిన తీరుని ప్రతి ఒక్కరూ కూడా తప్పుపడుతున్నారు. వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మీరు కూడా చూసే ఉంటారు. మరి శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ఉండగా ఏదో సంథింగ్ ఒక ఇష్యూ జరుగుతుంది. అక్కడ ఒక మహిళా ఎస్ఏ ఎవరైతే ఉన్నారో ప్రవళిక, చింతాడ రవి ఆయన అనుచరులు కూడా దురుసుగా ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. అయితే దీనిపైన విశ్లేషణ ఇస్తూ మరి చింతాడ రవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నేనేమీ దురుసుగా ప్రవర్తించలేదు, ఆవిడకి హెల్త్ బాగాలేదని గమనించి పక్కకు తీసుకెళ్తున్నాను, అక్కడ అంతే జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అది నిజమంటారా? ఇప్పుడు ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ఆ చింతాడ రవికుమార్ అనే అతను ఎందుకు పరారీలో ఉన్నాడు? ఆయన పాపం ఆమెకు హెల్ప్ చేశాడు కదా, మరి పరారీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ రెండింటికి విభిన్నంగా ఉంది కదా. ఆయన చెప్పేదానికి, ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న దానికి, ఆయన పెట్టిన వీడియోకి, ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన పరారీలో వెళ్ళాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? రెండవ విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రన ఊరేగింప, అది పేరు మార్చుకోవాలి. ఈ ఓదార్పు కాదు, అది ఊరేగింపు. అసలు ఫస్ట్ ఆయన ఇంటెన్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? పర్పస్ ఆఫ్ దిస్ యాత్ర ఏంటి? చీదిరి అప్పలరాజుని ఓదార్చడానికి, ఓదార్చడానికే కదా. మరి కలిశాడా? కలవలేదుగా. అంటే పర్పస్ అది కాదు. జన సమీకరణ చేసి శాంతి భద్రతల సమస్య సృష్టించి జనాన్ని ఇబ్బంది పెట్టి భయపెట్టడం అనేది ఆయన టార్గెట్. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి కాస్త దృష్టి మళ్లించాలని చేశారంటారా? అది కూడా వస్తున్నా, అదొకటి మెయిన్ ఇంటెన్షన్. రెండోది, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అతి ప్రతిష్టాత్మకంగా గిన్నిస్ బుక్లో ఎక్కేంత స్థాయిలో ప్రధానమంత్రి గారు ఇనాగరేషన్ చేయడానికి ఒక రోజు 2 రోజుల ముందులో ఆ ప్రదేశంలోనే ఈ యాత్ర పెట్టుకోవటం వెనక వ్యూహం ఉంది. అంటే ఆ పేరు రాకుండా ఇష్యూని డైవర్ట్ చేసి ఆ మాటలు మాట్లాడుకోకుండా ఈ మాటలు మాట్లాడుకోవాలి ప్రజలు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన అప్పలరాజు పరామర్శ అయితే మనకంటే, మీకంటే, నాకంటే ఆయనకు ఎక్కువ తెలుసు. ములాఖత్తు 5 గంటల తర్వాత పర్మిషన్ ఇవ్వరని. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి బాగా తెలుసు. మొదట్లో టైం అడిగారు 2 o'clock, తర్వాత ఎక్స్టెండ్ చేశారు 3, తర్వాత 4, తర్వాత 5 అన్నారు. మరి 5:30కే ఎప్పుడో వెళ్ళారు. ఆ టైం అయిపోయినాక రూల్స్ ప్రకారం అనుమతించరు కాబట్టి అనుమతించలా. అంటే వీణ అక్కడికి ప్రయారిటీ ఇచ్చి పరామర్శించాలనుకుంటే ఈ ఊరేగింపు ఎందుకు చేయవలసి వచ్చింది? అంటే ఆయన ఉద్దేశం అది కాదు, ఇది. రెండోది, ఎక్కడ పర్యటన పేరుతో, యాత్ర పేరుతో ఆయన బయలుదేరి వెళ్ళినా ఒక 10 రోజులకు సరిపడా దాని మీద చర్చ, రచ్చ, డిస్కషన్ జరిగేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శాంతి భద్రతల సమస్య కావచ్చు, ఎవరో ఒకరిని కొట్టడం కావచ్చు, రప్ప దగ్గర నుంచి కారు కింద తొక్కేసి చంపేసే సంఘటనలు కావచ్చు, అన్నీ రిపీటెడ్గా జరుగుతున్నాయి. అంటే యాదృచ్ఛికంగా అంటారా, ఉద్దేశపూర్వకంగా అంటారా? కావాలని భయభ్రాంతులు కలిగించడం కోసం. ఒకసారి అయితే యాక్సిడెంట్, మిస్టేక్, రిపీటెడ్గా జరుగుతుంటే దాన్ని మిస్టేక్ అని అనలేంగా, యాదృచ్ఛికం అని కూడా అనలేంగా. రెండోది, నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ టు ద ఎన్డీఏ గవర్నమెంట్, ఇన్ని సంఘటనలు రిపీటెడ్గా జరుగుతుంటే ఆయన యాత్రలకి ఇటువంటి సెన్సిబుల్ టైంలో, సెన్సిబుల్ ఏరియాలో కండిషన్స్తో కూడా పర్మిషన్ ఎందుకు ఇవ్వాలా? ఇవ్వకుండా ఉండేది ఉండే, ఇస్తే ఇదే జరుగుతుంది. ముందు శాంతి భద్రతలు రాష్ట్ర ప్రజలకు కాపాడటం బాధ్యత ప్రభుత్వాన్ని. వాళ్ళు ఏమన్నా అనుకోని, మరి ఇప్పుడు ఇటువంటి ఏదన్నా జరిగితే జరగకూడని సంఘటనలు. అందుకని ఒకవేళ కండిషన్స్ పెట్టారు. ఏది 8 వెహికల్స్లో వెళ్ళాలి అన్నారు, జన సమీకరణ చేయకూడదు అన్నారు, మీటింగ్స్ పెట్టకూడదు అన్నారు, మధ్యలో ఎక్కడ ఆగకూడదు అన్నారు. మరి ఈయన చేసింది ఏంటి? 80 వెహికల్స్, ప్రతి చోట జన సమీకరణ, మండలానికి 1000 మందిని తీసుకురమ్మని టార్గెట్. జన సమీకరణ, అక్కడ మళ్ళీ లొల్లి, పంచాయతీ, డిస్కషను, టయానికి వెళ్లకుండా రోడ్డు మొత్తం ఊరేగింపు. అంటే ఈయన పర్పస్ఫుల్గా చేస్తున్నాడా అని అనిపిస్తూ ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం, మీరు అన్నారు మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యంగా వ్యవహరించడం. అంటే ఆ మాటకు వచ్చినప్పుడు నేను మహిళా ఎస్ఐ అనేది పక్కన పెడదాం. ఫస్ట్ అసలు ఒక మహిళ మీద
ఆ విధంగా ప్రవర్తించవచ్చా? ఇప్పుడు విజువల్స్ మనం చూసాం, మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని ఆఖరికి ప్రాణ భయంతో ఇట్లా పట్టుకుందే. ఆ విధంగా హింసిస్తారా మహిళలని? మహిళలకి వీళ్ళకున్న గౌరవం అదేనా? తల్లిని చెల్లిని ఇంటిలో నుంచి గెంటి వేసిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఆయన స్పందనేది? మరి ఆయన స్పందించలేదు. ఆ పార్టీలో మహిళా నాయకురాళ్ల స్పందనేది? వాళ్ళు స్పందించలేదు. మరి ఇదే కూటమి ప్రభుత్వం గుంటూరులో ఒక మహిళ మీద దాడి జరిగితే ఒక సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీకి సంబంధించి సస్పెండ్ చేసి కేసు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఈ మహిళా ఎస్ఐ మీద జరిగితే ఎందుకు వీళ్ళు ఎవరు చప్పుడు చేయట్లేదు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖండించాలి కదా. మహిళల మీద గౌరవం లేదా? రెండోది, ఆమె డ్యూటీలో ఉన్న అధికారంలో అంటే డ్యూటీలో ఉంది ఒక అధికారిని, అంటే విధుల నిర్వహణ చేస్తున్న సందర్భంలో విధులకి ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించారు. ఇది పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ 352, సెక్షన్ 351, సెక్షన్ 67 ఆఫ్ BNSS. విధి నిర్వహణలో ఉన్న అధికారులకి విధులకి ఆటంకం కలిగించటం అనేది పనిషబుల్ అఫెన్స్. దాని మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోవాలి. అందుకే ఆ పర్టికులర్ వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇంకొక నా నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఓదార్పో పరామర్శో యాత్ర ఏదన్నా పెట్టుకున్నాడు, అది ఓకే. నిందితుడిని పరామర్శించాలా, బాధితుడిని పరామర్శించాలా? ఈ అప్పలరాజు విషయంలో చనిపోయింది దుర్గయ్య, చంపేసింది దుర్గయ్యని, కేసుని మ్యానిపులేట్ చేసింది సీదిరి అప్పలరాజు. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే దానయ్య చనిపోయాడు. ఆ దానయ్యని పరామర్శించాలి కదా, పరామర్శించాల. అప్పలరాజుని పరామర్శిస్తాడు, మళ్ళీ యథావిధిగా పిల్లోడు అంటాడు. ఇంకొకటి ఏమంటాడు, పిల్లోడు యాక్సిడెంట్ చేస్తే సెటిల్మెంట్ చేసుకోవాలి కదా అంటాడు. అంటే చట్టాలు అవసరం లేదు, చట్టాలను గౌరవించను, సెటిల్మెంట్ చేసుకుంటాడా? పిల్లోడిని కేసు పెట్టకూడదా? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి సీను విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన్ని జైల్లో పెట్టాడు. అప్పుడు అతను పిల్లోడేగా. అంటే అసలు యాక్సిడెంట్ అయినప్పుడు కేసు పెట్టకుండా సెటిల్మెంట్ చేసుకోవటం అనేది ఈయన వైలేట్ చేస్తాడా చట్టాలని? గౌరవం లేదా చట్టం మీద? మహిళల మీద గౌరవం లేదా? రెండోది, ఈయన యాక్సిడెంట్ అయితే ఒక కేసు సెక్షన్ వేరు, ఈయన ఇది హిట్ అండ్ రన్ కేసు. రెండోది, సాక్ష్యాలను తారుమారు చేశారు వాళ్ళ తండ్రి అప్పలరాజు, మాజీ మంత్రి, అందుకనే ఆయన మీద కేసు పెట్టారు. చట్ట ప్రకారంగా అరెస్టులు జరిగినాయి. మరి ఈయన దానిని దానయ్య చనిపోవటానికి కారణమైన వ్యక్తిని ఈయన సమర్థించడం అనేది ఏం మెసేజ్ వెళ్తుంది సార్? అసలు ఇంత నెసెసిటీ ఏమొచ్చింది ఆయనకి అంత సపోర్ట్ ఇవ్వడం? కానీ మొన్న మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అసందర్భంగా దీని గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ఒక యాత్రే పెట్టుకున్నారు. అంత నెసెసిటీ ఏమొచ్చింది సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో జరిగిన యాత్రలు సారాంశం పరామర్శలు చూసినట్టయితే, ఒకటి గంజాయి బ్యాచ్కి పరామర్శ, రెండోది అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు చేసి ఎవరన్నా జైలు పాలైతే వాళ్ళకే పరామర్శిస్తా. ఇంకొక అంశం ఉంది ఇందులో, ఒక సునిశ్చితమైన అంశం, అదే లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, అది ఎగ్జంప్టెడ్. మరి ఈ మిగతా వాళ్ళని మాత్రం పరామర్శిస్తాడు. అంటే నిందితుల్ని, నేరస్తుల్ని పరామర్శించడం అనేది ఏం మెసేజ్ వెళ్తుంది? సరే, పరామర్శించాడు, బాధితుడిని కూడా పరామర్శించాలి, చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించాలి కదా. ఇంకొకటి మాట్లాడుతూ ఏమంటాడు, దారిని పోయే 45 ఏళ్ళు ఆయన చనిపోయాడు. దారిని పోయే 45 ఏళ్ళు ఆయన చనిపోయాడా? 45 ఏళ్ళు ఉంటే చంపేస్తారా? దారిని పోయే వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చా? చనిపోయిన ఫ్యామిలీకి ఓదార్పు చేయక్కర్లేదా? ఈ అప్పలరాజుని ఓదార్చడం ఏంటి? సరే, అది కూడా ఇంటెన్షన్ కాదు, ఆ టైం లేట్గా వెళ్ళాడు. ఒకవేళ ప్రజలు నిజంగా ఈయన కోసం వచ్చి ఉండుంటే రిటర్న్లో కూడా ప్రజలు అదే అక్కడ ఉండాలి కదా. అంటే ప్రజలు ఈయన కోసం రాలే, ప్రజల్ని రప్పించారు. సో పోలీసు వాళ్ళు కూడా ఇటువంటి వాటికి ఇక్కడి నుంచి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ ఇచ్చినా కూడా వైలేట్ చేస్తున్నాడు కాబట్టి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదా ఇవ్వవలసి వస్తే ఒక గ్రీన్ కారిడార్ పెట్టేసి ఈయన యాత్రకి మాత్రమే ఆ రోడ్డును వాడండి, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు. ఎందుకంటే నిన్న ఈ యాత్ర సందర్భంలో ఒక డెడ్ బాడీ తీసుకెళ్తున్నటువంటి ఒక వెహికల్ కూడా ఆపేశారు. ఇంకా దీని గురించి నో వర్డ్స్, మాటలే లేవు. అంటే అంత ఇబ్బంది పడి, అంత ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ఇది ఏంది? ఇది ఓదార్ప, ఊరేగింప? ఎందుకు? అది కూడా ప్రధానమంత్రి గారు వస్తాడానికి ఒక రోజు ముందు. అంటే డైవర్ట్ చేసేసి ప్రజల్ని భయపెట్టడం అనేది ఇందులో ఉన్నటువంటి అర్థం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని బయటికి గెంటేశారు, మహిళల మీద గౌరవం లేదు. ఆ పార్టీలో ఉన్న మహిళా నాయకురాలైనా కూడా ఈ మహిళా ఎస్ఐ మీద ఇలా చేశారు తప్పు అని ఖండించాలి కదా, అది లేదు.
ఇది దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ పార్టీ నాయకుడికి, ఆ పార్టీ లీడర్స్కి, మహిళా నాయకురాలకి మహిళల పట్ల గౌరవం కానీ బాధ్యతగా కానీ వ్యవహరించటం లేదు. మరి ఫైనల్గా వీళ్ళపైన యాక్షన్ ఉండదంటారా సార్? ఖచ్చితంగా ఉంటుంది కాబట్టే మీరు చెప్పినట్టుగా ఎవరైతే అలా ప్రవర్తించాడో ఆ వ్యక్తి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. మరి ఆయన నిజంగా అలా చేయకపోతే ఎందుకు పరారీలో ఉంటారు? అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం కేసు పెడతారు. శిక్ష అర్హమైన నేరం కాబట్టి అందులో విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకోవటం అనేది సీరియస్ అఫెన్స్ కాబట్టి ఒకటి అది. రెండోదా మహిళల పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం గౌరవించదు, అంగీకరించదు. చూసారు కదండి, ఎవరైతే మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించారో వాళ్ళకి ఏ రంగంలో కూడా విజయం రాదు. కాబట్టి ఒక డ్యూటీలో ఉన్న మహిళా అధికారిని పైన ఇటువంటి చర్యలు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి మరి కొత్త రవీంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.